అరవింద సమేత చేశారు కదా, అది బ్లాక్ బస్టర్ హిట్. సో డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు? త్రివిక్రమ్ గారు ఫుల్ చిల్డ్ అవుట్ అండి. ఆయన అంటే మేము సెట్స్లో కూడా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంప్రొవైజేషన్స్ ఉండేవి చాలా. ఆయన నువ్వు నార్మల్గా క్యాజువల్గా నువ్వు ఎలా చేస్తావు అలా చేసేసే ఈషా అన్నారు. సో హీ డజంట్ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్స్, ఇలా పర్టికులర్గా ఇలాగే చేయాలని ఏం లేదు. సో ఆయన మన మేనరిజమ్స్ని అబ్జర్వ్ చేస్తారు అనమాట. లైక్ హౌ యూ టాక్, హౌ యూ చేతుల జెస్చర్స్ ఎలా ఉంటాయని చెప్పి ఇది బాగుంది ఇలా చేద్దాం అని. సో ఈజ్ వెరీ ఫన్ టు వర్క్ విత్. యా. ఎన్టీఆర్ గారు హీస్ వెరీ ఎనర్జెటిక్. అంటే అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది నాకు ఇప్పటికి. ఐ మీన్ హీస్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా కూడా హీస్ వెరీ మచ్ హై ఆన్ ఎనర్జీ ఎవ్రీ టైమ్. చాలా ఎనర్జెటిక్. యా. మరి ఈషా రెబ్బా ఏదైనా కాస్ట్యూమ్స్ విషయంలో ఇబ్బంది పడుతుంది, లేదంటే ఈ కాస్ట్యూమ్స్ వేసుకోను అని చెప్తుంది అనే మీ మీద కంప్లైంట్ ఉందా ఏమన్నా? మీరు చెప్పాలి, అది నేనైతే ఎప్పుడు చెప్పలేదు అలాగా. అంటే ఎలాంటి కాస్ట్యూమ్స్ అయినా వేసుకోవడానికి ఇష్టపడతారా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే? నేను స్టోరీ విని ఆయన చెప్పి ఆ స్టోరీ నాకు ఒకటి చెప్తారు కదా, సో దాన్ని బట్టి అదేంటంటే డిస్కస్ చేస్తారు. ఆబ్వియస్లీ ఎనీ కాస్ట్యూమ్ అండి, ఇలా అనుకుంటున్నాము ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఈ కాస్ట్యూమ్స్లో కనిపించాలి, పలానా డ్రెస్ వేసుకోవాలి, ఇది అన్నది డైరెక్టర్ అండ్ యాక్టర్ దే టాక్. సో ఏదైనా మీకు అలాంటివి స్విమ్ సూట్ వేసుకోవాలన్నా అలాంటి క్యారెక్టర్స్ మీకు వచ్చాయనుకోండి, తప్పనిసరిగా ఆ సీన్లో ఆ స్విమ్ సూట్ వేసుకోవాలనుకోండి, మీరు వేసుకొని అని చెప్తారా లేదంటే ఓకే చెప్తారా? అది నేను స్టోరీ విన్నదాన్ని బట్టి. బ్యూటిఫుల్ ఈషా రెబ్బాకి విలన్ క్యారెక్టర్ వస్తే డెఫినెట్గా చేసే. అన్ని క్యూట్ బబ్లీ రోల్సే కాదు కదా, నెగిటివ్ షేడ్స్ కూడా అమ్మాయిలు ఉంటారు, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి రియల్ లైఫ్లో కూడా అలా ఉన్నారు. సో వై నాట్?